డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. సోనూ సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం అనే మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఎందుకు ఈ అటాక్ చేశాడనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి, కారణం ఏంటి కాల్పులకి? గతంలో వీరి మధ్యన ఉన్న లావాదేవీలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో కాల్పులో కలకలం రేగింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై ఇబ్రహీం అనే వ్యక్తి ఏదైతే బుల్లెట్ సంబంధించి కాల్పులు జరిపినట్టుగా ప్రస్తుతం సమాచారం అయితే ఉంటుంది. అయితే కాల్పులు జరిపిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తిగా నోటీస్ వేయడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా అలౌట్ చేయట్లేదు. ఇప్పటికే గాయపడ్డ సోనూ సింగ్ అనే వ్యక్తిని ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఘటనా స్థలంలో మొత్తం 4 రౌండ్లు బుల్లెట్స్ కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సోనూ సింగ్ ఏదైతే హిందూ వ్యవస్థకు సంబంధించి విఎస్ఎస్ లో పనిచేస్తూ ఇటు విఎస్ఎస్ హిందూవాదిగా గోవులను తరలిస్తుండగానే అడ్డుకున్న క్రమంలోనే ఇబ్రహీం సోనూ సింగ్ పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. మొత్తం 4 రౌండ్ల కాల్పులకు సంబంధించి ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మాత్రం ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇబ్రహీం కోసం ఒకవైపు పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల ఘటన చూస్తున్నాం. కాల్పులు చేసిన ఇబ్రహీం అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.